ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. మరి దేవుని కృపను బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ యొక్క వాగ్దానాన్ని మరి మొన్న 2026 లెంట్ డేస్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినాయి కదా సిస్టర్. ఆ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుని కృపని చొప్పున మరి మాకు అనుగ్రహించారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి దేవుని కృపను బట్టి మరి 2023 మార్చి 18 నుంచి మరి నాకు తెలిసిన ప్రతి వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటస్లో తెలిసిన ఫ్రెండ్స్కి మరి చక్కగా దేవుడు మమ్మల్ని ఉపయోగించుకొని, నా యొక్క వాయిస్ని ఉపయోగించుకొని మరి దేవుడు వాగ్దానముతో కూడిన వాయిస్ రికార్డ్ అనే చిన్నపాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే మొదటిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో సందర్భాన్ని బట్టి, మరి పరిస్థితిని బట్టి, ధైర్యపు మాటలు అని ప్రతిదీ దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నారో అది మాత్రమే వాయిస్ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రతి నైట్ 2023 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఆ వాయిస్ మెసేజ్ పెట్టడమే నా డ్యూటీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నైట్ టైం. మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమము అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూనే ఇప్పటి వరకు మరి దేవుని కృపను బట్టి రన్ అవుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అయితే మరి మనము డ్యూటీ చేసినప్పుడు ప్రమోషన్ ఎట్లా వస్తుంది సిస్టర్, అట్లనే దేవుడు ప్రేమించి మరి చక్కటి ఒక ప్రమోషను ఈ యొక్క డ్యూటీలో ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఏ విషయంలో అంటే మరి ఈ యొక్క ఫిబ్రవరి 21వ తారీఖు 2026న ఈ మాటలు మాట్లాడారు సిస్టర్. నీ నోట నా మాటలు, నా వాక్యములు అగ్నిగా ఉంటాయి అని చెప్పారు. ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చారు దేవుడు, అసలు ఏం జరుగుతుందని ఫిబ్రవరి నుంచి ఆలోచిస్తూనే దేవుణ్ణి అడుగుతూనే మొన్న సండే సిస్టర్, మే నెలలో మొన్న లాస్ట్ సండే రోజు ఇంకా దేవుని కృపను బట్టి యూట్యూబ్లో రేమా వాయిస్ ఆఫ్ గాడ్ అనే ఒక చిన్నపాటి కార్యక్రమాన్ని మా ద్వారా స్టార్ట్ చేశాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క రేమా వాయిస్ ఆఫ్ గాడ్ని మెసేజ్ మరి బ్యాక్గ్రౌండ్ నా వాయిస్ మెసేజ్గా, అదేవిధంగా దేవుడి యొక్క వాక్యాన్ని మంచిగా మరి ఎడిట్ చేస్తూ మరి యాప్స్లలో ఉన్నాయి కదా సిస్టర్, ఆ యాప్స్ని ఉపయోగించుకొని మరి దేవుణ్ణి నేను జ్ఞానం అడిగాను సిస్టర్. నాకు ఈ యొక్క మీడియాకి సంబంధించిన, సోషల్ మీడియాకి సంబంధించిన జ్ఞానం ఏది లేదు, కానీ బెసలోనియాకి జ్ఞానం ఇచ్చినట్టుగా నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు వితిన్ నిమిషాలలో ఆ యొక్క ఎడిట్ చేయటము, మరి అది పోస్ట్ ప్రిపరేషన్ చేయటము, మరి దాని బ్యాక్గ్రౌండ్ ఎలా వాయిస్ పెట్టటము, అలా దేవుని కృపను బట్టి మరి చేయటానికి సహాయం చేశారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా డైలీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మరి ఫస్ట్ మాతో మాట్లాడింది ఏది ఉందో
అది మాత్రమే పెట్టడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఎలా పడే అలా ఒకరి లైఫ్ జీవితాలను తీసుకోవటము, మరి మరి ఆహ్, వేరే వాళ్ళకి సూటిపోటిగా ఈ యొక్క వాక్యాలను రుద్దటము అలా అస్సలు యూజ్ చేయటానికి కూడా అసలు అవకాశము 0% కూడా లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మాతో ఏం మాట్లాడారో అదే సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మరి చక్కగా ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని ఈ యొక్క పని చేయడానికి దేవుడు కృప చూపించారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ప్రతి రోజు 7 గంటల సమయములో మరి ఒలివా ఆర్బీ యూట్యూబ్ ఛానల్లో మరి మరి రేమా వాయిస్ ఆఫ్ గాడ్ ఒక చిన్నపాటి కార్యక్రమాన్ని డైలీ సెండ్ చేస్తున్నాను సిస్టర్. మరి దేవుడు కృపను బట్టి మరి ప్రతి రోజు ఒక 30 మినిట్స్ దీన్ని కేటాయించి ఎడిట్ చేసి మరి పోస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టడము, ఇది మొత్తము అప్పటికప్పుడే చేసి మరి ఫ్రెష్గా పెట్టడానికి దేవుడు కృప చూపించారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి ఈ యొక్క పనిలో చక్కటి ప్రమోషన్ ఇచ్చి దేవుడు మమ్మల్ని దీవించినందుకు వందనాలు. నమ్మకముగా చేయడానికి మరి దేవుడి కృపను బట్టి ముందడుగు వేసాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు నామానికే మరి చెల్లిస్తూ నా నోటిలో దేవుడి యొక్క వాక్యాలను పెట్టినందుకు దేవుడికి స్తుతులు స్తోత్రములు. మరి ఈ యొక్క వాగ్దానము ఎప్పుడు వచ్చిందో సిస్టర్, మరి నాకు తెలియకుండానే నేను ఏదైనా మాట చెప్పినప్పుడు వెంటనే అవుతుంది సిస్టర్. అందుకే చాలా జాగ్రత్తగా నా నోటిని ఉపయోగించుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఇట్లా మాట్లాడుతూ ఉంటే అవుతూ ఉన్నాయి. మరి ఎందుకో మరి ఈ మాట ఇచ్చాడు కదా దేవుడు, నీ నోట నా మాటలను అగ్నిగా ఉంచాను అని చెప్పారు కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందుకే గమనిస్తూ ఉన్నాను నేను ఇట్లా. మరి మా ఆయన మీద ఈరోజు ఈ పని జరుగుతుందండి, మీరు టెన్షన్ పడవద్దు. ఫస్ట్ మా గృహంలోనే సిస్టర్ ఇవన్నీ జరుగుతున్నాయి, మా జీవితాలలోనే జరుగుతున్నాయి. ఈ పని జరుగుతుంది అంటే అది అసలు అసాధ్యంగా కనబడుతుంది, కానీ సాధ్యం అవుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ బస్ దొరుకుతుంది, మీరు టైంకి వెళ్ళి డ్యూటీలో పంచి పెడతారు, టెన్షన్ పడవద్దు అంటే మరి ఎక్కడో దూర ప్రయాణమైనా మరి టైంకి వెళ్ళి మరి పంచి పెట్టడం జరుగుతుంది. అదే విధముగా పలానా నొప్పి తగ్గిపోతుంది, మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పినప్పుడు దేవుడు కృపను బట్టి ఆ నొప్పి తగ్గటం జరుగుతుంది. మరి ఇంట్లోనే మరి నా నోటిలో దేవుడు మాటలను స్థిరపరుస్తున్నాడు. నేను గమనిస్తూ ఉన్నాను సిస్టర్ బ్రదర్స్, గమనిస్తున్నాను. అందుకే చాలా జాగ్రత్తగా నా నోటిని మరి ఉపయోగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా నా నోటిని ఉపయోగిస్తున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని కాపాడుకోవటానికి నా నోటికి నేను ప్లాస్టర్ వేసుకుంటున్నాను సిస్టర్. ఏది మాట్లాడాలో దేవుని కృపను బట్టి అదే మాట్లాడటానికి మరి దేవుడు నాకు కృప చూపిస్తున్నారు. ఏదైనా వ్యర్థంగా మాట్లాడినా వెంటనే నా కడుపులో భయము మొదలవుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అలా మా గృహములో ప్రజెంట్ మరి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మరి దేవుడి కృప ఇంకా తర్వాత దేవుడు ఏం చేస్తారో మరి ప్రతిదానికి లోబడి ముందుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం యేసు ప్రభు చేతికి అప్పచెప్తున్నాను, యేసు నామంలో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్.